గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మనం నర్వ్ అండ్ మజిల్ ఫియాలజీ టాప్ 50 బిట్స్ అయితే మనం ప్రాక్టీస్ చేద్దాం. దానికన్నా ముందు దీని గురించి కొన్ని కీవర్డ్స్ అయితే తెలుసుకుందాం. హ్యూమన్ నర్వస్ సిస్టమ్, మానవ నాడీ వ్యవస్థ గురించి ముఖ్యంగా ఏంటంటే ఇది చూసారా, ఇది బ్రెయిన్, దానికి ఆనుకొని కిందకు ఉన్నది ఏంటంటే స్పైనల్ కార్డ్. అయితే బ్రెయిన్ యొక్క కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. బ్రెయిన్ అనేది ఒక నియంత్రణ కేంద్రం, అంటే ఒక కంట్రోల్ సెంటర్గా ఉంటుంది. అంతేకాకుండా థింక్ చేస్తుంది, గుర్తించుకుంటుంది, ఫీల్ అవుతుంది. సో అది బ్రెయిన్. యాక్చువల్గా స్పైనల్ కార్డ్ ఏం చేస్తుందంటే క్యారీస్ మెసేజెస్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ బాడీ. బ్రెయిన్కి బాడీకి మధ్య మెసేజెస్ని క్యారీ చేస్తుంది అనమాట, అంటే సందేశాలు తీసుకొని వెళ్తుంది అనమాట. అది స్పైనల్ కార్డు. ఇంకా మనకి మానవ నాడీ వ్యవస్థ యొక్క క్రియాత్మక ఒక బేసిక్ యూనిట్ ఏంటంటే న్యూరాన్ అంటాం కదా. ఆ న్యూరాన్ యొక్క నిర్మాణం అనేది ఇది చూసారా, ఇది న్యూరాన్ యొక్క నిర్మాణం. దీన్ని మనం డెండ్రైన్స్ అంటాము. ఇదంతా ఒక సెల్ బాడీ. ఇది న్యూక్లియస్. ఇవి ఉన్నాయి కదా, దీన్ని ఏమంటామంటే యాక్సాన్ అంటారు. వీటిని సినాప్స్ అంటాం అనమాట. ఓకే, ఇది నెర్వ్ ఎండింగ్స్. ఇంకోటి ఏంటంటే సిఎన్ఎస్ అంటే ఏంటి? సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే, పిఎన్ఎస్ అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఈ టెక్నికల్ వర్డ్స్ అనమాట. అయితే కేంద్ర నాడీ వ్యవస్థ, పరిసర నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థ గురించి కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకున్నాం కదా. అయితే పరిసర నాడీ వ్యవస్థ లేదా పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇవి పరిసర నరాలు అనమాట, పెరిఫెరల్ నర్వ్స్ అనమాట ఇవన్నీ కూడా. అయితే ఇవి 2 టైప్స్ ఉంటాయి అనమాట. అంటే సొమాటిక్ నర్వస్ సిస్టమ్, ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం అనమాట. అయితే సొమాటిక్ ఏంటంటే వాలంటరీ యాక్షన్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి. అంటే ఇప్పుడు మూమెంట్, మనం కదిలేటప్పుడు కానీ వాటికి సంబంధించిందంతా కూడా మనకి సొమాటిక్. అలా కాకుండా ఇంటర్నల్ ఆర్గన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన యాక్షన్స్ అయితే అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. సో దీనికి సంబంధించి వర్డ్స్ గుర్తుంచుకోవాల్సింది చెప్పాను. అయితే వాట్ ఈస్ ద నెర్వ్ ఫిజియాలజీ? నెర్వ్ ఫిజియాలజీ అంటే ఏంటి అని అంటున్నారు. నెర్వ్ ఫిజియాలజీ అంటే ఇప్పుడు న్యూరాన్స్ ఉంటాయి కదా, న్యూరాన్స్ అనేవి ఏ విధంగా మనకి సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటాయి, ఏ విధంగా ట్రాన్స్మిట్ చేస్తాయి, దానికి సంబంధించి వివరిస్తుంది అనమాట నెర్వ్ ఫిజియాలజీ. సో నెర్వ్ ఫిజియాలజీ ఎక్స్ప్లెయిన్స్ హౌ న్యూరాన్స్ రిసీవ్ అండ్ ట్రాన్స్మిట్ సిగ్నల్స్. ఓకే, నాడీ కణాలు అనేవి సంకేతాలని ఏ విధంగా స్వీకరిస్తాయి, ఏ విధంగా ప్రసారం చేస్తాయి అనే విషయాన్ని అయితే ఈ నెర్వ్ ఫిజియాలజీ అనేది చెప్తుంది అనమాట. దీని యొక్క ప్యాటర్న్ ని మనం ముందుగా ఎలా చూడాలంటే, ఇప్పుడు న్యూరాన్ అనేది ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. న్యూరాన్ అనేది సిగ్నల్స్ ని ఎక్కడికి పంపిస్తుంది అంటే, ఇగో చూసారా, డెండ్రైన్స్. ముందు స్టార్టింగ్ దేనికి వెళ్తాయంటే డెండ్రైన్స్కి వెళ్తాయి అనమాట. సో డెండ్రైన్స్కి వెళ్ళి ఆ తర్వాత సిగ్నల్స్ అనేవి సెల్ బాడీ నుంచి తర్వాత యాక్సాన్కి వెళ్తాయి. యాక్సాన్ నుంచి సినాప్స్, ఎండింగ్ అయ్యేది ఏంటంటే సినాప్స్ వద్ద అవుతుంది అనమాట. ఇది ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు చూడండి, డెండ్రైన్స్ అంటే సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేవి. నెక్స్ట్ యాక్సాన్ అంటే ఏంటంటే తీసుకున్న సిగ్నల్స్ ని సెల్ బాడీ నుంచి దూరంగా తీసుకెళ్తాయి అనమాట. సో క్యారీ సిగ్నల్స్ అవే ఫ్రమ్ ది సెల్ బాడీ, దట్ ఈస్ యాక్సాన్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద మైలిన్ షీత్? మైలిన్ షీత్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ది నెర్వ్ ఇంపల్స్, అంటే నాడీ ఇంపల్స్ వేగాన్ని అయితే పెంచుతుంది అనమాట. నెక్స్ట్ మనం నేర్చుకుంటాం సినాప్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు న్యూరాన్కి ఎండింగ్లో ఉంటుంది కదా సినాప్స్. అంటే రెండు న్యూరాన్స్ ఉంటాయి అనుకో, ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్కి మధ్యలో ఉన్న ఒక జంక్షన్ పార్ట్ ఉంటుంది కదా, దాన్నే మనం సినాప్స్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ న్యూరో ట్రాన్స్మిటర్ అంటే ఇట్స్ ఏ కెమికల్ మెసెంజర్. ఏం చేస్తుంది అంటే సినాప్స్ ద్వారా సిగ్నల్స్ ని క్యారీ చేస్తుంది అనమాట. అంటే సినాప్స్ ద్వారా సంకేతాలను ప్రసారం చేసే ఒక కెమికల్ మెసెంజర్ అనమాట. దాన్నే మనం న్యూరో ట్రాన్స్మిటర్ అని అంటాం అనమాట. యాక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటంటే వెన్ అ న్యూరాన్ ఈజ్ స్టిమ్యులేటెడ్ అండ్ యాక్షన్ పొటెన్షియల్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అంటే న్యూరాన్ అనేది ఉద్దీపన కలిగితే ఆటోమేటిక్ గా మనకి యాక్షన్ పొటెన్షియల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, యాక్షన్ పొటెన్షియల్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి ఏమేమి జరుగుతుంది అంటే డీపోలరైజేషన్, రీపోలరైజేషన్ అనే ప్రక్రియలు అనేవి జరుగుతాయి. ఇక్కడ డీపోలరైజేషన్ అంటే డిఈ అంటే డి అంటే లోపల అని గుర్తుపెట్టుకోండి. రీపోలరైజేషన్, రీ అంటే బయట అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే న్యూరాన్ లోకి Na+ అయాన్స్ లోపలికి వెళ్తాయో ఆటోమేటిక్ గా అక్కడ మనకి యాక్షన్ పొటెన్షియల్ ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు డీపోలరైజేషన్ అనే ప్రక్రియ జరిగి అక్కడ ఉద్దీపనలు అనేవి జరుగుతాయి. ఇది కూడా అంతే. రీపోలరైజేషన్ అనేది K+ అయాన్స్ బయటకు వచ్చినప్పుడు న్యూరాన్స్ నుంచి రీపోలరైజేషన్ అనే ప్రక్రియ అనేది మనకి జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రెస్టింగ్ మెంబ్రెయిన్ యొక్క పొటెన్షియల్ సుమారు ఎంత ఉంటుంది అంటే -70 m అనేది ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే
బిట్స్ డిస్కస్ చేసే ముందు దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. అసలు మజిల్ అంటే ఇప్పుడు మన మజిల్ సంకోచిస్తుంది, వ్యాకోచం జరుగుతుంది కదా. అయితే మజిల్ సంకోచించినప్పుడు వాటి యొక్క మెకానిజం ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఏంటంటే నెర్వ్ ఇంపల్స్ అనేది జరుగుతుంది. నెర్వ్ ఇంపల్స్ ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా ఎస్టిల్ కోలైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎస్టిల్ కోలైన్ రిలీజ్ అయిందంటే Ca2+ అనేది అయాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన వెంటనే యాక్టిన్కి మయోసిన్కి ఇంటరాక్షన్ జరిగి మనకి మజిల్ అనేది సంకోచిస్తుంది అనమాట. ఓకే, ఇందులోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు కండరాలు అంటే మజిల్ ఇస్ మేడప్ ఆఫ్ మజిల్ ఫైబర్స్. ఇగో మజిల్ ఫైబర్ ఉంది కదా, ఈ మజిల్ ఫైబర్ అనేది దేంతోనైతే ఫైబర్స్ తో తయారవుతుంది అనమాట. మజిల్ ఫైబర్ తో తయారవుతాయి అనమాట. ఓకే, ఈ మజిల్ అంతా కూడా ఈ మజిల్ ఫైబర్స్ ఉంటాయి అనమాట. ఇంకోటి ఈచ్ ఫైబర్ కంటైన్స్ మయోఫిబ్రిస్. ఇగో ఈ మయోఫిబ్రిస్ ఉంటాయి కదా, ఈ మజిల్ ఫైబర్, ఈ మయోఫిబ్రిస్, లాట్ ఆఫ్ మయోఫిబ్రిసే మనకి మజిల్ ఫైబర్, లాట్ ఆఫ్ మజిల్ ఫైబర్సే మనకి మజిల్ అనమాట. సో ఈ ఫిబ్రిస్ ఉంటాయి కదా, చిన్న చిన్న చూసారా, ఈ మయోఫిబ్రిస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి కదా, దీంట్లోని మళ్ళీ ఏది ఉంటుందంటే సార్కోమీర్ అనేది ఉంటుంది అనమాట. అందువల్ల మజిల్ ఒక బేసిక్ యూనిట్ ఏంటంటే మనం సార్కోమీర్ అంటాం అనమాట. ఇదో సార్కోమీర్ ఇస్ అ ఫంక్షన్ యూనిట్. సార్కోమీర్ అనేది ఒక బేసిక్ యూనిట్ అనమాట దేనికి, మజిల్ కి. ఓకే, అంతేకాకుండా ఈ సార్కోమీర్ ఉంది కదా, ఈ సార్కోమీర్ లోని మనకి ఏంటంటే యాక్టిన్ మియోసిన్ కి మధ్య యాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఏ విధంగా యాక్షన్ జరుగుతుంది అంటే రాపిడి ద్వారా యాక్షన్ జరిగి మనకు ఆటోమేటిక్ గా మజిల్ అనేది సంకోచిస్తుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి థియరీ ఏంటంటే ఫిలమెంట్ స్లైడింగ్ సిద్ధాంతం అని చెప్తాం అనమాట. ఓకేనా, ఈ ప్యాటర్న్ గురించి మనం 41 బిట్ నుంచి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా ఏమిటుంటాయంటే మజిల్ యొక్క ఫంక్షన్స్ మనం తెలుసుకున్నట్టే. మజిల్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, పని ఏంటంటే మనం శరీర భాగాలు కదలన్నా మజిల్ ఉండాలి, శరీరంతో భంగిమలు చేయాలన్నా మజిల్ ఉండాలి, వేడి పుట్టాలన్నా మజిల్ ఉండాలి, అవయవాలు రక్షించాలన్నా మనకి మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మనకి రక్త ప్రసరణ జరగాలన్నా, మనకి శ్వాస ఆడాలన్నా, శక్తి నిల్వ చేయాలన్నా ఖచ్చితంగా మనకి మజిల్స్ అనేవి ఉండాలి. అవి మన ఫంక్షన్ ఆఫ్ మజిల్ అని చెప్పవచ్చు. అయితే వాట్ ఈస్ ద మజిల్ ఫిజియాలజీ? మజిల్ అంటే మనం నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద మజిల్ ఫిజియాలజీ అంటే ఇప్పుడు మజిల్స్ అనేవి ఏ విధంగా సంకోచిస్తాయి, ఏ విధంగా రిలాక్స్ అవుతాయి అని చెప్పేసి వాటి గురించి వివరిస్తుంది అనమాట ఈ మజిల్ ఫిజియాలజీ. మజిల్ ఫిజియాలజీ ఎక్స్ప్లెయిన్స్ హౌ మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్. ఓకే, దీని ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇంపల్స్ అవుతుంది కదా, నాడీ ఇంపల్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఏమవుతుందంటే ఏసీహెచ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఏసీహెచ్ అంటే ఈస్టైల్ కోలైన్ అనేది మనకి రిలీజ్ అయిన తర్వాత Ca2+ రిలీజ్ అయ్యి అప్పుడు యాక్టిన్ మయోసిన్ కి ఇంటరాక్షన్ జరిగి మనకి మజిల్ అనేది సంకోచిస్తుంది. నెక్స్ట్ ఈ మజిల్ కి ఒక బేసిక్ కాంట్రాక్చువల్ యూనిట్ అంటారు కదా. ఇప్పుడు నాడీ వ్యవస్థకి బేసిక్ యూనిట్ ఏంటంటే నెఫ్రాన్, అలాగే మన మజిల్ కి కూడా ఒక బేసిక్ యూనిట్ ఉంటుంది, అదేంటంటే సార్కోమీర్. ఇందాక మనం చూసాం సార్కోమీర్ ఏంటంటే. ఓకేనా, నెక్స్ట్ లాట్ ఆఫ్ సార్కోమియర్స్ ఏమన్నాం మనం, నెక్స్ట్ మజిల్ ఫైబర్ అని చెప్పేసి మనం ఉన్నాం. అయితే ఈ సంకోచ ప్రోటీన్లు ఏమున్నాయంటే మెయిన్ సంకోచ ప్రోటీన్లు. సో ద మెయిన్ కాంట్రాక్చువల్ ప్రోటీన్స్ ఏంటంటే యాక్టిన్, మయోసిన్ అనమాట. ఓకేనా, మజిల్ సంకోచానికి అవసరమైనటువంటి అయాన్ ఏంటంటే కాల్షియం అయాన్ అనమాట. అంతేకాకుండా కొంత శక్తి అనేది అవసరం కదా, ఏటీపీ అనేది కొంత శక్తి అనేది అవసరం అనమాట. అంతేకాకుండా కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, అవి ఏంటంటే ట్రోపోనిన్, ట్రోపోమయోసిన్ అనే 2 ప్రోటీన్లు ఉంటాయి. ఆ విధంగా ఈ ట్రోపోనిన్ అనే ప్రోటీన్ వాడి మజిల్ ని ఏ విధంగా బంధిస్తుంది అంటే సో కాల్షియంతో బంధిస్తుంది అనమాట ఈ ట్రోపోనిన్. అలా కాకుండా మజిల్ రిలాక్స్ అయినప్పుడు మళ్ళీ సంకోచించకుండా ఆ యాక్టిన్ చుట్టూ యాక్టివ్ సైట్ ని కప్పి ఉంచుతుంది అనమాట ఈ ట్రోపోమయోసిన్ అనే ప్రోటీన్ అనమాట. ఓకే, ఈ నాడీ ఇంపల్స్ ఉందా, ఈ నాడీ ఇంపల్స్ ఏం చేస్తుంది, ఈ మజిల్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే నాడీ ఇంపల్స్ వచ్చి ఈ మజిల్ స్టిమ్యులేట్ చేయడం వల్ల అప్పుడు ఎప్పుడైతే స్టిమ్యులేట్ చేస్తే ఆటోమేటిక్ గా Ca+2 ఏఎస్హెచ్ రిలీజ్, తర్వాత Ca2+ అయాన్ రిలీజ్, వెంటనే రియాక్షన్ బిట్వీన్ ది యాక్టిన్ అండ్ మయోసిన్ మధ్య జరుగుతుంది అనమాట. ఆటోమేటిక్ గా మజిల్ అనేది కాంట్రాక్షన్ అనేది అవుతుంది అనమాట. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ యొక్క బేసిక్ యూనిట్ ఏంటంటే మనకి అడుగుతున్నారు, నెఫ్రానా లేకపోతే న్యూరానా, సార్కోమియరా, సినాప్సా అని అడుగుతున్నారు. ఏంటి నాడీ వ్యవస్థ యొక్క బేసిక్ యూనిట్? న్యూరాన్. ఓకే, ఇగో
A neuron is the basic structural and functional unit of the nervous system. ఓకే, న్యూరాన్ నాడీ వ్యవస్థ యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక క్రియాత్మక యూనిట్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ఏ న్యూరాన్ రిసీవ్స్ నెర్వ్ ఇంపల్సెస్? న్యూరాన్ లోని ఏ భాగం నాడీ ఇంపల్స్లను స్వీకరిస్తుంది? నాడీ ఇంపల్స్ స్వీకరించేది న్యూరాన్ లో ఒక భాగం ఉందంట. అది ఏ భాగం అంటే యాక్సానా, లేకపోతే మైలిన్ షీతా, లేదా డెండ్రైన్సా, నోట్స్ ఆఫ్ రాన్వీరా? అంటే ఆన్సర్ ఏంటి? డెండ్రైన్స్ అన్నమాట. ఓకేనా. ఈ డెండ్రైన్స్ అనేవి ఈ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా. విచ్ పార్ట్ ఆఫ్ ఏ న్యూరాన్ క్యారీస్ ఇంపల్సెస్ అవే ఫ్రమ్ ది సెల్ బాడీ? సెల్ బాడీ నుండి ఈ నాడీ ఇంపల్స్ దూరంగా తీసుకెళ్లేటువంటి న్యూరాన్ యొక్క భాగం ఏంటి అని అడుగుతున్నారు. న్యూరాన్ యొక్క భాగం ఏంటి? డెండ్రైన్స్ తీసుకెళ్తాయా, లేదంటే యాక్సానా, న్యూక్లియసా, సినాప్సా? అంటే ఆన్సర్ యాక్సాన్ అనమాట. నెక్స్ట్, ది జంక్షన్ బిట్వీన్ ది ట్యూ న్యూరాన్స్, అంటే న్యూరాన్ల మధ్య ఉండేటువంటి జంక్షన్ ఏమంటారు అని అడుగుతున్నారు. అయితే సార్కోమీర్ అంటామా, సినాప్స్ అంటామా, గ్యాంగ్లియన్ అంటామా, నోడ్ అంటామా? అంటే ఆన్సర్ సినాప్స్. సినాప్స్ నే మనం ఆ రెండు న్యూరాల మధ్య జంక్షన్ ని మనం సినాప్స్ అంటాం అనమాట. ది మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్డ్ అట్ ది న్యూరోమస్కులర్ జంక్షన్. న్యూరోమస్కులర్ జంక్షన్ వద్ద ప్రధానంగా విడుదలయ్యే న్యూరో ట్రాన్స్మిటర్ ఏది? డోపమైనా, సెరోటోనినా, ఎసిటైల్ కొలైనా, అడ్రినలినా? అంటే ఆన్సర్ ఎసిటైల్ కొలైన్. ది ఇన్సులేటింగ్ కవరింగ్ అరౌండ్ ది యాక్సాన్. యాక్సాన్ ఉంది కదా, యాక్సాన్ చుట్టూ ఉండి ఒక ఇన్సులేటింగ్ పొర ఉంటుంది. దాన్ని ఏమంటారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ డెండ్రైట్ అంటామా, మైలిన్ షీత్ అంటామా, సినాప్స్ అంటామా, సోమా అంటామా? అంటే మనకి మైలిన్ షీత్ అని అంటామన్నమాట. ఓకేనా. ఆ మైలిన్ షీత్ ఏం చేస్తుందంటే ఈ యాక్సాన్ ని రక్షిస్తుంది, దాంతో పాటు నాడీ ఇంపల్స్ స్పీడ్ పెంచుతుంది అనమాట. అంటే ప్రసరణ వేగాన్ని మనకి పెంచుతుంది అనమాట. ఓకేనా. ది గ్యాప్స్ ఇన్ ద మైలిన్ షీత్ ఆర్ కాల్డ్. ఆ మైలిన్ షీత్ ఉంటది కదా, వాటిలో గ్యాప్స్ ఉంటాయి, చిన్న చిన్న ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలు ఏమంటామంటే సినాప్టిక్ క్లెఫ్ట్స్ అంటామా, నోట్స్ ఆఫ్ రన్వీర్ అంటామా, సార్కోమీర్స్ అంటామా, గ్యాంగ్లియా అంటామా? అంటే నోట్స్ ఆఫ్ రన్వీర్ అని అంటాము. ఓకేనా. అక్కడే ఈ నోట్స్ ఆఫ్ రన్వీర్ వద్దే మనకి శాల్టరీ కండక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ శాల్టరీ కండక్షన్ జరగడం వల్ల ఇంపల్స్ వేగంగా అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ద రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ ఆఫ్ ఏ న్యూరాన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. న్యూరాన్ యొక్క రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అనేది ఎంత ఉంటుందని అడుగుతున్నారు. +70 MB ఉంటుందా, +30 MB ఉంటుందా, -70 MB ఉంటుందా, 0 MB ఉంటుందా? అంటే మనకి ఆన్సర్ -70 MB అనేది రెస్టింగ్ మెంబ్రేన్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ద ర్యాపిడ్ చేంజ్ ఇన్ మెంబ్రేన్ పొటెన్షియల్ డ్యూరింగ్ ఏ నెర్వ్ ఇంపల్స్. సో నాడీ ఇంపల్స్ సమయంలోని మెంబ్రేన్ పొటెన్షియల్ లో వేగంగా జరిగే మార్పు, ఆ మార్పుని ఏమంటాం? డిఫ్యూజన్ అంటామా, యాక్షన్ పొటెన్షియల్ అంటామా, ఆస్మోసిస్ అంటామా, ఫిల్టరేషన్ అంటామా? అంటే ఆన్సర్ యాక్షన్ పొటెన్షియల్. సో ఆ యాక్షన్ పొటెన్షియల్ అనేది ఏంటంటే నెర్వ్ ఇంపల్స్ అనేది ప్రయాణించే విద్యుత్ సంకేతం అనమాట. అంటే యాక్షన్ పొటెన్షియల్ ఈజ్ అన్ ఎలక్ట్రిక్ సిగ్నల్ ట్రావెలింగ్ అలాంగ్ ఏ నెర్వ్ ఫైబర్. ఓకే. నెక్స్ట్, డ్యూరింగ్ డీపోలరైజేషన్ విచ్ అయాన్ మెయిన్లీ ఎంటర్స్ ద న్యూరాన్. న్యూరాన్ లోకి డీపోలరైజేషన్ సమయంలో ఏ అయాన్ న్యూరాన్ లో ప్రవేశిస్తుందని అడుగుతున్నారు. డి అంటే లోపలికి, ఏ అయాన్ Na+ సోడియం అయాన్ ప్రయాణిస్తుంది అనమాట. ఓకేనా. రీపోలరైజేషన్ అయితే ఏ అయాన్ బయటకు వస్తుంది న్యూరాన్ నుంచి అంటే పొటాషియం అయాన్. ఓకే. ఈ Na+, K+ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ని ఏ పంపు మెయింటైన్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఏ పంప్ అంటే సోడియం పొటాషియం పంప్ అనేది మెయింటైన్ చేస్తుంది. అయితే ఈ పంప్ అనేది ఎన్ని K+ లోపలికి, ఎన్ని Na+ బయటకు పంపుతుందంటే 2 K+ లోపలికి, 3 Na+ బయటికి పంపుతుంది అనమాట. ఓకేనా. ద బేసిక్ కాంట్రాక్చువల్ యూనిట్ ఆఫ్ ది స్కెలటల్ మజిల్. అంటే స్కెలటల్ మజిల్ యొక్క బేసిక్ యూనిట్ ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి స్కెలటల్ మజిల్ యొక్క బేసిక్ యూనిట్? న్యూరానా, లేకపోతే సార్కోమీరా, లేదా సినాప్సా, ఫజికిల్లా? అంటే ఆన్సర్ సార్కోమీర్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, మజిల్ సంకోచానికి ప్రధానంగా బాధ్యత వహించే ప్రోటీన్స్ ఏవని అడుగుతున్నాడు. అంటే ద మెయిన్ ప్రోటీన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మజిల్ కాంట్రాక్షన్ ఆర్? అంటే ఆన్సర్ ఏంటి? యాక్టిన్, మయోసిన్. ఓకేనా. ఈ యాక్టిన్ మయోసిన్ మధ్య యాక్షన్ జరగడం వల్లే మనకి ఆటోమేటిక్ గా మజిల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో విచ్ అయాన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ స్కెలటల్ మజిల్ కాంట్రాక్షన్? స్కెలటల్ మజిల్ సంకోచానికి అవసరమైనటువంటి అయాన్ ఏది అని అడుగుతున్నారు. ఓకే. అయాన్ ఏంటి? కాల్షియం కదా, కాల్షియం వల్లే కదా మనకి స్కెలటల్ మజిల్ అనేది సంకోచం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రోటీన్ బైండ్స్ కాల్షియం డ్యూరింగ్ మజిల్ కాంట్రాక్షన్?
మజిల్ సంకోచ సమయంలో కాల్షియంతో బంధించే ప్రోటీన్ ఏంటి అని అడుగుతున్నారు. యాక్టినా, లేదంటే మయోసినా, ట్రోపోనినా, ట్రోపోమయోసిన్ అంటే ఆన్సర్ ట్రోపోనిన్. ది ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఏ స్కెలటల్ మజిల్. స్కెలటల్ మజిల్ ఒక ఫంక్షనల్ యూనిట్ సార్కోమేర్. ఇది ఆల్రెడీ మనం చూసాం. ఓకేనా. ది ఎనర్జీ సోర్స్ ఏంటి మజిల్ కాంట్రాక్షన్ జరగాలంటే ఏటీపీ. ఓకేనా. నెక్స్ట్ స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ ఎక్స్ప్లెయిన్. దేని గురించి చెప్తుందంట స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ? నెర్వ్ కండక్షన్ గురించి చెప్తుందా, మజిల్ కాంట్రాక్షన్ గురించి చెప్తుందా, బ్లడ్ క్లాటింగ్ గురించి చెప్తుందా, డైజెషన్ గురించి చెప్తుందా అంటే మజిల్ కాంట్రాక్షన్ గురించి అయితే మనకి స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ అనేది చెప్తుంది అనమాట. అయితే ఇప్పుడు మజిల్ సంకోచం జరుగుతుంది కదా, అప్పుడు ఇప్పుడు యాక్టిన్ కి మయోసిన్ కి మధ్య స్లైడ్ అవుతాయి అనమాట. స్లైడ్ అయినప్పుడు ఆటోమేటిక్ యాక్షన్ జరుగుతుంది. అప్పుడు దాన్ని వివరిస్తుంది అనమాట ఈ మజిల్ ఈ స్లైడింగ్ థియరీ అనమాట, ఫిలమెంట్ థియరీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మజిల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు విచ్ ఫిలమెంట్ స్లైడ్స్ ఓవర్ ద అదర్? సో డ్యూరింగ్ మజిల్ కాంట్రాక్షన్ విచ్ ఫిలమెంట్ స్లైడ్స్ ఓవర్ ద అదర్? మజిల్ సంకోచ సమయంలో ఏ ఫిలమెంట్ మరొక ఫిలమెంట్ పై స్లైడ్ అవుతుంది అని అడిగారు. ఆన్సర్ యాక్టిన్ మయోసిన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్ట్రక్చర్ స్టోర్స్ కాల్షియం ఇన్ స్కెలటల్ మజిల్? స్కెలటల్ మజిల్లో కాల్షియాన్ని నిల్వ చేసేటటువంటి నిర్మాణం ఉందంట. ఆ నిర్మాణం పేరు ఏంటని అడుగుతున్నారు. గాల్జీ యాప్రిటసా, లేదంటే సార్కోప్లాస్మిక్ రెటికులమా, లేదంటే న్యూక్లియసా, మైటోకాండ్రియా అంటే ఆన్సర్ సార్కోప్లాస్మిక్ రెటికులంలోనే మనకి మజిల్ సంకోచానికి అవసరమైనటువంటి కాల్షియం అనేది నిల్వ చేస్తుంది అనమాట ఈ పార్ట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, శాల్టటరీ కండక్షన్ అక్కర్స్ ఇన్. శాల్టటరీ కండక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? అన్మైలినేటెడ్ ఫైబర్స్ లోనా, లేదంటే మైలినేటెడ్ ఫైబర్సా, మజిల్స్ లోనా? సినాప్సిస్ అంటే మైలినేటెడ్ ఫైబర్స్ లోని మనకి ఏం జరుగుతుంది శాల్టటరీ కండక్షన్? యాక్చువల్ గా మైలిన్ షీట్ లోని నోట్స్ ఆఫ్ రణ్వీర్స్ ఉంటాయి కదా, ఆ నోట్స్ ఆఫ్ రణ్వీర్ కి జంప్ అవుతూ ఉంటది అనమాట ఇంపల్స్. అక్కడ మనకి శాల్టటరీ కండక్షన్ అనేది జరుగుతుంది. ఆ జరిగిన వెంటనే ఏం జరుగుతుంది? వాటి యొక్క వేగం అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా. నాడీ ఇంపల్స్ యొక్క వేగం అనేది పెరుగుతుంది. సో విచ్ టైప్ ఆఫ్ మజిల్ ఈజ్ అండర్ వాలంటరీ కంట్రోల్? ఏ మజిల్ అనేది తన సొంతంగా తన ఇష్టానుసారంగా ఉంటదన్నమాట. అంటే మనం నియంత్రించలేం, తనకు నచ్చినట్టు ఉంటది అనమాట. అది ఏ మజిల్ అంటే స్కెలటల్ మజిల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే విచ్ మజిల్ ఈజ్ ఇన్వాలంటరీ అంటే స్ట్రైటెడ్ అంటే మనం నియంత్రించగలం, అంతేకాకుండా స్ట్రైట్ గా కూడా ఉంటుందంట. ఆ మజిల్ ఏంటని అడుగుతున్నారు. స్కెలటల్ మజిలా, కార్డియక్ మజిలా, స్మూత్ మజిలా, టెండానా అంటే కార్డియక్ మజిల్ అనమాట. ఆ స్మూత్ మజిల్ ఏంటంటే అదేంటంటే వాలంటరీగా ఉండదు, ఇన్వాలంటరీగా ఉంటుంది. నాన్ స్ట్రైటెడ్ గా కూడా ఉండదు అనమాట, స్ట్రైట్ గా ఉండదు. ఓకే. స్మూత్ మజిల్ అనమాట. మనం కంట్రోల్ చేయలేం స్మూత్ మజిల్. కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా. కంట్రోల్ చేస్తుంది, మనం మానవ వ్యవస్థ అనేది కంట్రోల్ చేస్తే స్మూత్ మజిల్ ని. అంతేకాకుండా నాన్ స్ట్రైటెడ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ద జంక్షన్ బిట్వీన్ ఏ మోటార్ న్యూరాన్ అండ్ స్కెలటల్ మజిల్. స్కెలటల్ మజిల్ కి న్యూరాన్ కి మధ్యలో ఉండేటువంటి జంక్షన్ ఏమంటాము అని అడుగుతున్నారు. ఏమి సినాప్స్ అంటామా? సినాప్స్ అంటే న్యూరాన్ కి మధ్య ఉండే జంక్షన్ అనేది మనకు తెలుసు. కానీ వాళ్ళు అడగట్లేదు. న్యూరాన్ కి స్కెలటల్ మజిల్ కి ఉండే జంక్షన్ మనం ఏమంటాం అంటే న్యూరోమస్కులర్ జంక్షన్ అని అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్, విచ్ అయాన్ కాజెస్ డీపోలరైజేషన్ ఆఫ్ ఏ న్యూరాన్? డీపోలరైజేషన్ కి కారణమయ్యే అయాన్ ఏంటి? సోడియం. ఓకే. ఇది ఆల్రెడీ చూసాం. రీపోలరైజేషన్ కి ప్రధానంగా అయితే పొటాషియం. నెక్స్ట్, ఇది చూడండి, మర్చిపోతారు. సోడియం, పొటాషియం అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం కాల్షియం అన్నామంటే ఎప్పుడు చూసినా ఈ కాల్షియం వల్లే మనకి మజిల్ సంకోచిస్తుందని ఆలోచిస్తూ కాల్షియం అని పెట్టకూడదు. ఇలాంటి బిట్స్ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ డి అనగానే లోపల అనగానే అన్ని, బయట అనగానే మనకి పొటాషియం అని రావాలి, కాల్షియం అని రాకూడదు. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడే తప్పులు జరుగుతాయి. ఈ కాల్షియం అని పెట్టేస్తారు. ఎందుకంటే ఎక్కువ ఈ కాల్షియం అయన్ వల్లే కదా మనకి మజిల్ సంకోచిస్తుంది, అక్కడే కదా యాక్టిన్ మయోసిన్ కి రియాక్షన్స్ జరుగుతాయని చెప్పేసి ఇదే ఐడియా ఉంటుంది. కాబట్టి మనకి CA2+ ఎక్కువ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు పెట్టేటప్పుడు మాత్రం ఇది చాలా క్లారిటీగా గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఓకే. నెక్స్ట్, ది న్యూరో ట్రాన్స్మిటర్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ది. న్యూరో ట్రాన్స్మిటర్ అనేది దేంట్లోకి విడుదలవుతుందంట? న్యూరో ట్రాన్స్మిటర్ అంటే బ్లడ్ లోకి విడుదలవుతుందా, లేదంటే సినాప్టిక్ క్లెఫ్టా, లేదంటే న్యూక్లియస్, సార్కోప్లాస్మా అంటే సినాప్టిక్ క్లెఫ్ట్ లోకి మనకి విడుదలవుతుంది అనమాట ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆర్గానల్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ATP ప్రొడక్షన్? ATPకి ఉత్పత్తికి ప్రధానంగా బాధ్యత వహించే కణాంగం ఏంటి? రైబోజోమా, మైటోకాండ్రియానా, లైసోజోమా, గాల్గి బాడీ అంటే ఆన్సర్ మైటోకాండ్రియా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ న్యూరాన్స్ ఉంటాయి కదా, ఈ న్యూరాన్స్ క్యారీస్ ఇంపల్సెస్ అంటే నాడీ ఇంపల్స్ ఎటువైపు తీసుకొని వెళ్తాయి ఈ న్యూరాన్స్ అనేవి అంటే
నాడీ ఇంపల్స్లను అయితే ఎటువైపు తీసుకెళ్తాయి? రిసెప్టర్ నుంచి సిఎన్ఎస్ వైపు. సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థకి. అలా కాకుండా సిఎన్ఎస్ నుంచి ఎఫెక్టర్గా, లేదంటే మజిల్ నుంచి బ్రెయిన్గా, గ్లాండ్ నుంచి సిఎన్ఎస్గా. అంటే ఏంటంటే ఈ మోటార్ న్యూరాన్స్ అనేవి కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి ఎఫెక్టర్కి తీసుకుని వెళ్తాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ మజిల్స్ లేదా గ్లాండ్స్ వైపుకు ఇంపల్స్ని ఎఫెక్టర్ అంటే ఏంటంటే మజిల్స్కి అనమాట. అంటే కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి మజిల్స్కి తీసుకెళ్తాయి అనమాట. ఏంటి? ఈ మోటార్ న్యూరాన్లు. అలా కాకుండా సెన్సరీ న్యూరాన్, ఈ సెన్స్కి సంబంధించిన న్యూరాన్స్ ఉంటాయి కదా, అవి ఇంపల్స్ని ఎటువైపు తీసుకెళ్తాయంటే రిసెప్టర్ నుంచి సిఎన్ఎస్, అంటే మజిల్స్ నుంచి కేంద్ర నాడీ వ్యవస్థకి తీసుకెళ్తాయి అనమాట. ఓకేనా, అదనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు న్యూరాన్, సెల్ బాడీ ఆఫ్ ఏ న్యూరాన్ కంటైన్స్. న్యూరాన్కి సంబంధించిన సెల్ బాడీలో ఏముంటుందని అడుగుతున్నారు. ఏముంటుంది? న్యూక్లియస్, సార్కోమియర్, టెండాన్, సినాప్టిక్ క్లెఫ్ట్. ఏముంటుందంటే న్యూక్లియస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ మైలిన్ ఈస్ టు. మైలిన్ యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటి అని అడుగుతున్నారు. ఏం చేస్తుంది మైలిన్? నెర్వ్ కండక్షన్. ఇప్పుడు మైలిన్ ఏం చేస్తుంది అంటే ఇంపల్స్, నాడీ ఇంపల్స్ యొక్క వేగాన్ని పెంచుతుంది అనమాట. అంటే సో ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ది నెర్వ్ కండక్షన్. అంటే మైలిన్ ఇన్స్టిట్యూట్స్ ద యాక్షన్ అండ్ ఇంక్రీజ్ ద ఇంపల్స్ కండక్షన్ స్పీడ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, శాల్టిటరీ కండక్షన్ అంటే ఏంటి? అది ఎక్కడ జరుగుతుంది? శాల్టిటరీ కండక్షన్ అనేది మైలిన్ షీట్ లో ఉన్నటువంటి చిన్న చిన్న ఖాళీలు ఉంటాయి కదా, రన్వీర్ ఆఫ్ నోడ్స్. ఆ రన్వీర్ ఆఫ్ నోడ్స్ లోని జంపింగ్ వల్ల ఇంపల్స్, దాని వల్ల ఏంటంటే మనకి శాల్టిటరీ కండక్షన్ జరిగి వాటి యొక్క వేగం అనేది ఆటోమేటిక్ గా పెరగడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ది ఆల్ ఆర్ నన్ లా అప్లైస్ మెయిన్లీ టు. ఏంటి ఆన్సర్ ఏంటంటే ఇండివిజువల్ నర్వ్ ఫైబర్. అంటే తన సొంతంగా నియంత్రించబడుతుంది, తనకు నచ్చినట్టు చేస్తుంది అనమాట ఈ నర్వ్ ఫైబర్ అనమాట. అంటే పూర్తి యాక్షన్ పొటెన్షియల్ ని అదే తనకు నచ్చినట్టు అయితే ఉత్పత్తి చేస్తుంది, లేదంటే ఉత్పత్తి చేయదనమాట. తనకు తను కంట్రోల్లో ఉంటుంది అనమాట. అది మన బాడీ నెవర్ ఫైబర్ అనేది మన కంట్రోల్లో ఉండదు అనమాట. సో అది ఏంటంటే అయితే యాక్షన్ పొటెన్షియల్ ఉత్పత్తి చేస్తే, లేదంటే ఉత్పత్తి చేయదనమాట. అదే ఆల్ ఆర్ నన్ లా అనేది ప్రధానంగా దీనికి వర్తిస్తుంది, అంటే ఇండివిజువల్ నర్వ్ ఫైబర్ కి వర్తిస్తుంది అనమాట. రిఫ్రాక్టరీ పీరియడ్ ఏంటని అడుగుతున్నారు. అంటే ది రిఫ్రాక్టరీ పీరియడ్ ఈజ్ పీరియడ్ వెన్. అంటే రిఫ్రాక్టరీ పీరియడ్ అంటే ఏంటంటే న్యూరాన్ అనేది మనకి ఆటోమేటిక్ గా స్టిమ్యులేట్ అవుతుంది యాక్చువల్ గా. కానీ ఎప్పుడైతే స్టిమ్యులేట్ అవ్వదో, న్యూరాన్ కెనాట్ రెస్పాండ్ నార్మల్లీ టు అనదర్ స్టిమ్యులేట్స్. అంటే న్యూరాన్ కొంతకాలం మరో స్టిమ్యులేషన్ కి సాధారణంగా స్పందించదు అనమాట. దాన్నే మనం రిఫ్రాక్టరీ పీరియడ్ అని అంటాం అనమాట. సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద న్యూరాన్ టెంపరర్లీ కెనాట్ రెస్పాండ్ నార్మల్లీ టు అనదర్ స్టిమ్యులస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం డీపోలరైజేషన్ గురించి చూసాం, రీపోలరైజేషన్ గురించి చూసాం. అంటే హై పోలరైజేషన్ ఏంటి అడుగుతున్నారు. హై అంటే ఈ పోలరైజేషన్ ప్రక్రియలో ఉంటాయి కదా, ఈ రెస్టింగ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ అనేది యాక్చువల్ గా -70 MV ఉంటుందని చెప్పుకున్నాం. అది ఇంకా నెగిటివ్ లోకి వెళ్ళిపోతే, ఇంకా ఇంకా చాలా నెగిటివ్ కి వెళ్ళిపోతే దాని పొటెన్షియల్ అనేది హైప్ లోకి వెళ్ళిపోయిందని అంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి హై పోలరైజేషన్ జరిగింది అని అంటాం అనమాట. సో మెంబ్రెయిన్ బికమ్స్ మోర్ నెగిటివ్ దాన్ రెస్టింగ్ పొటెన్షియల్ కన్నా ఎక్కువ నెగిటివ్ వాల్యూ వెళ్ళిపోతే మనం హై పోలరైజేషన్ జరిగిందని అంటాం అనమాట. ఓకేనా. ఈ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రోటీన్ కవర్స్ ద యాక్టివ్ సైట్స్ ఆఫ్ ది యాక్టిన్ ఎట్ రెస్ట్. ఓకేనా. యాక్టిన్ అంటే విశ్రాంతి సమయం, అంటే యాక్టిన్ రెస్ట్ లో ఉంటది కదా, అది ఆ టైం అప్పుడు ఎందుకు రెస్ట్ లో ఉంటది? ఆటోమేటిక్ గా సంకోచించాలి కదా. ఎందుకు రెస్ట్ లో ఉంటది అంటే ఈ ప్రోటీన్ అనేది దాన్ని కప్పు ఉంచుతుంది అనమాట. ఆ ప్రోటీన్ ఏంటంటే ట్రోపోమయోసిన్ అనే ప్రోటీన్ అనేది యాక్టిన్ లోని యాక్టివ్ సైట్ ని కప్పి ఉంచడం వల్ల ఆటోమేటిక్ గా సంకోచం అనేది జరగదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఎసిటైల్ కొలైన్ ఇస్ బ్రేక్ డౌన్ బై. ఎసిటైల్ కొలైన్ ని విచ్ఛిన్నం చేసేటటువంటి ఎంజైమ్ ఏంటని అడుగుతున్నారు. ఎసిటైల్ కొలైనే స్టీరేజ్, ఎమైలేజ్, లైఫేజ్, పెప్సిన్. అంటే ఎసిటైల్ కొలైన్ స్టీరేజ్ అని ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ద ఇమీడియట్ ఎనర్జీ సోర్స్. మజిల్ కాంట్రాక్షన్ కి ఇమీడియట్ ఎనర్జీ సోర్స్ అని ఏంటని అడుగుతున్నారు. ATP అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ది కనెక్టింగ్ టిష్యూ సరౌండింగ్ అండ్ ఇండివిజువల్ మజిల్ ఫైబర్. ఇండివిజువల్ మజిల్స్ ఉంటాయి కదా, దాని చుట్టూ ఉండేటటువంటి కనెక్టింగ్ టిష్యూ ఏంటని అడుగుతున్నారు. ఏంటంటే ఎండోమైజిన్. ఓకేనా. కనెక్టింగ్ టిష్యూ సరౌండింగ్ ఏ మజిల్ ఫసికిల్.
మజిల్ ఫజికల్ చుట్టూ ఉండేటువంటి కనెక్టింగ్ టిష్యూ ఏంటి అని అడుగుతున్నారు. ఏంటంటే పెరిమెసిమ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ది కనెక్టింగ్ టిష్యూ సరౌండింగ్ ది ఎంటైర్ మజిల్, అంటే టోటల్ మజిల్ అనమాట, మొత్తం అంతా మజిల్ చుట్టూ ఉండే ఏంటంటే ఎపి. ఇది ఇంపార్టెంట్ అనమాట, బయట బాహ్యపొర అనమాట ఈ ఎపిమైజం. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం మజిల్ చుట్టూ ఉంటుంది అనమాట ఈ ఎపిమైజం. ఓకేనా. మజిల్ ఫ్యాటిగీ అంటాం కదా, మజిల్ ఫ్యాటిగీ వచ్చింది అంటాం కదా. మజిల్ ఫ్యాటిగీ ఈస్ కామన్లీ అసోసియేటెడ్ విత్ అని అడుగుతున్నారు. ఈ ఆప్షన్స్ ఇచ్చాడు. అసలు మజిల్ ఫ్యాటిగీ అంటే ఏంటి? యాక్చువల్ గా మనం లాట్ ఆఫ్ అంటే రిపీటెడ్ గా మజిల్ మనం ఉపయోగిస్తాం కదా, అందువల్ల ఈ మజిల్ ఫ్యాటిగీ అనేది వస్తుందన్నమాట. సో ప్రోలాంగ్డ్ యాక్టివిటీ ఆన్సర్ అంటే ప్రోలాంగ్డ్ ఆర్ ఇంకో మీనింగ్ ఏంటంటే రిపీటెడ్ మజిల్ యాక్టివిటీ కెన్ కాజ్ మజిల్ ఫ్యాటిగీ. ఎక్కువసేపు పదే మనం మజిల్స్ ఉపయోగిస్తే ఆటోమేటిక్ గా మనకి ఏమొస్తుందంటే మజిల్ ఫ్యాటిగీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. విచ్ స్ట్రక్చర్ ట్రాన్స్మిట్ యాక్షన్ పొటెన్షియల్ డీప్ ఇంటూ ఏ మజిల్ ఫైబర్. ఒక మజిల్ ఫైబర్ లోకి ఒక యాక్షన్ పొటెన్షియల్ ని తీసుకెళ్లే నిర్మాణం ఏంటని అడుగుతున్నారు. ఏంటంటే తీసుకెళ్తుందంటే న్యూక్లియస్ తీసుకెళ్తుందా, టెండానా, పెరిమైసిమా, టీ ట్యూబ్లెస్ అంటే ట్యూబ్లెస్ అనేవి తీసుకుని వెళ్తాయి అనమాట లోపలికి. ఈ యాక్షన్ పొటెన్షియల్ ని ఎలా తీసుకుని వెళ్తాయంటే ఈ మజిల్ ఫైబర్ లోకి ట్యూబ్లెస్ అనేవి తీసుకుని వెళ్తాయి అనమాట. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ది సార్కోమియర్ డ్యూరింగ్ ద మజిల్ కాంట్రాక్షన్. మజిల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు సార్కోమియర్లో ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. ఏమవుతుంది? సార్కోమియర్ షార్ట్ అవుతుందంట. ఓకేనా. పొడవు అనేది తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ న్యూరో ట్రాన్స్మిటర్ ఈజ్ రిలీజ్డ్ బై ది మోస్ట్ పారాసింథటిక్ పోస్ట్ గ్లాండ్యులోయిక్ న్యూరాన్స్. చాలా పారాసింథటిక్ పోస్ట్ గ్లాండ్యులోయిక్ న్యూరాన్స్ ను విడుదల చేశారంటే పీపీఎన్ రిలీజ్ చేసేటటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ ఏది అంటే ఆన్సర్ ఎసిటైల్ కొలైన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ది న్యూరాన్ కంటైన్స్ న్యూక్లియస్. ఏ పార్ట్ న్యూరాన్ లో ఏ పార్ట్ అనేది న్యూక్లియస్ ని కంటైన్ అవుతుంది అంటే న్యూక్లియస్ అనేది ఏ న్యూరాన్ భాగం ఉంటుందంటే యాక్సాన్ టెర్మినల్, సెల్ బాడీయా, మైలిన్ షీతా, నోడ్ ఆఫ్ రణ్వీర్ అంటే సెల్ బాడీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏ సెన్సరీ రిసెప్టర్ ఈజ్ టు. సెన్సరీ రిసెప్టర్ యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటి అని అడుగుతున్నారు. ఏం చేస్తుందంట? హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందా, లేదంటే స్టిమ్యులేషన్స్ ని డిటెక్ట్ చేస్తుందా, లేదంటే మజిల్ కాంట్రాక్షన్, లేదంటే ఆర్బీస్ ని ప్రొడ్యూస్ చేస్తుందా అంటే మనకి ఏంటంటే డిటెక్ట్ ద స్టిమ్యులేట్స్, ఉద్దీపనలు అనేది గుర్తిస్తుంది అనమాట ఈ సెన్సరీ రిసెప్టర్స్ అనేవి. ఓకేనా. ఏం చేస్తుంది ఈ రిసెప్టర్స్ అనేవి? టచ్ కానీ, పెయిన్ కానీ, టెంపరేచర్ కానీ, ప్రెజర్ అటువంటి వాటిని డిటెక్ట్ చేస్తుంది అనమాట ఈ సెన్సరీ రిసెప్టర్స్ అనమాట. థ్యాంక్ యూ.